9వ అధ్యాయము 35వ వచనం. యేసు వారి సమాజ మందిరములో బోధించుచు రాజ్య సువార్త ప్రకటించుచు ప్రతి విధమైన రోగములను ప్రతి విధమైన వ్యాధిని స్వస్థపరచుచు సమస్త పట్టణములో యందు గ్రామముల యందు సంచారము చేసెను. క్రీస్తు ప్రభువారు బ్రతుకున్న కాలములో అనేక మందిని స్వస్థపరిచాడండి. అనేకులను రోగులను బాగు చేశాడు. అనేకులకు శేఖర శక్తులు దురాత్మ శక్తులతో దెయ్యపు శక్తులతో పీడింపబడుతున్న వారిని కూడా విడుదల కలిగించాడండి. అందుకే ఆయనకు గొప్ప నామం ఉంది. పరమ వైద్యుడు అని, పరమ డాక్టర్ అని ఆయనకు గొప్ప బిరుదు పేరుంది ప్రకచలితంలో. ఈ ఉదయకాల సమయం ఏ అనారోగ్యముతో బాధపడుతున్నావో ఆ అనారోగ్యాన్ని విడిపించటానికి దేవుని యొక్క నామంలో ప్రార్థన చేస్తున్నా. ఈ ప్రార్థనలు ఏకీపించు. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, జీవం గల దేవా, ఎందరైతే ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్నారు, ఏ వ్యాధితో బాధపడుతున్నారో, ఏ అనారోగ్యముతో బాధపడుతున్నారో, ఏ వ్యాధితో కృంగిపోతున్నారు, వారందరికీ విడుదల 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 యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో విడుదల కలుగునుగాక. యేసు నామములో సంపూర్ణ స్వస్థతి కలుగునుగాక. ప్రతి అనారోగ్యం నుండి విడుదల కలుగునుగాక. ఆమేన్.